షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు మహి రాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ కూడా వచ్చింది. గురువారం విడుదలైన ఈ మూవీకి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మంచి కలెక్షన్లే వస్తున్నాయి. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవా, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ కేట్కర్, మహేష్ మంజ్రేకర్ నటించారు ఈ చిత్రంలో. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను మహి రాఘవ్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేకా శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్కు కారణమైంది. మరి 6వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి, 7వ రోజు కలెక్షన్స్ ఏ మేర తీసుకురానుందనేది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్తో కలిపి 40 కోట్ల రూపాయల పైన అయినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి. యాత్ర 2 సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు. మౌత్ పబ్లిసిటీ బాగా జరిగింది. ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, ఓవర్సీస్లో 100 లొకేషన్లు ఈ సినిమా రిలీజ్ అయింది. వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. యాత్ర 2 సినిమా 5వ రోజు కూడా ఆక్యుపెన్సీ 32% కనిపించింది. 6వ రోజు కూడా ఆక్యుపెన్సీ 33% వరకు కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఆక్యుపెన్సీ వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్లో అమెరికాలో యాత్ర 2 సినిమా మంచి స్టార్ట్ లభించింది. సుమారు 6 రోజుల్లో ఇక్కడ $2.6 లక్షల వరకు వసూళ్ల మార్కు దాటినట్టు తెలుస్తోంది. ఇక రెండో రోజు 4 కోట్ల రూపాయలు, తొలి రోజు 6 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ మూవీ. మూడో రోజు 4 కోట్ల రూపాయలు, 4వ రోజు 4.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 4.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 3 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. 7వ రోజు కలెక్షన్స్ సుమారు 2.5 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఆక్యుపెన్సీ 24% ఉంది. మొత్తం 26 కోట్ల రూపాయల వసూళ్లు చేరుకోవచ్చని తెలుస్తోంది.